ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశుల వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. వాగ్దానాలు ఎంత పెద్దవైనా చిన్నవైనా వ్యక్తి చేయగలిగే అతి ముఖ్యమైన పని అని నమ్ముతారు. కానీ నిజమేమిటంటే కొన్నిసార్లు ఒక్కొక్క వ్యక్తిని బట్టి వేర్వేరు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. కొంతమందికి దాని అర్థం కూడా మారిపోతుంది. కొందరు తమ వాగ్దానాలను, అంటే ఎవరికైనా మాట ఇస్తే అది వారి ప్రాణంగా భావిస్తారు. కొందరు తమ వాగ్దానాలను ఎంత ప్రయత్నించినా పాటిస్తారు. కానీ కొందరు దానిని ఎప్పటికీ గౌరవించరు. మరి మీ జన్మ రాశి చక్ర ప్రకారం మీరు మాట నిలబెట్టుకునే రాశి చక్ర గుర్తుల్లో ఉన్నారో లేరో ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా వృశ్చిక రాశి. చెడ్డదైనప్పటికీ వృశ్చిక రాశి వారు వ్యక్తిగత అహంకారాన్ని, చాలా బలమైన భావాన్ని కలిగి ఉంటారు. వారి నుండి వాగ్దానం పొందడానికి చాలా ప్రయత్నాలు అవసరమవుతాయి. కానీ వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానాలను నిలబెట్టడానికి, వారి ఆత్మ గౌరవాన్ని చెక్కు చెదరకుండా ఉంచడానికి వారు తమ శక్తితో ప్రతిదాన్ని చేస్తారు. ఎవరైనా తమకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే వారికి కఠినమైన శిక్ష కూడా వేస్తారు. ఇక కన్యరాశి. కన్యరాశి గుర్తులు నిరంతరం చివరి అంచున ఉంటారు. వారు నిరంతరం ప్రతి పరిస్థితిని, దాని పరిణామాలను అన్వేషిస్తూ ఉంటారు. వారు ఏదైనా చేస్తామని వాగ్దానం చేస్తే వారు దానికోసం తొందరపడరు. పరిస్థితిలో వారి అవకాశాలన్నింటినీ లెక్కిస్తూ ఉంటారు. వాగ్దానం అర్థం ఏమిటంటే వారు ఇప్పటికీ అటువంటి పరిస్థితిని ముందుగానే ప్లాన్ చేస్తారు. అది వారి ప్రణాళిక ప్రకారం అని వారు నిర్ణయించుకుంటారు. లేదు, ఈ వాగ్దానం చేయడం వారు తీసుకోగల ఉత్తమ నిర్ణయం అని అనుకుంటారు. ఇక మకర రాశి. మకర రాశి వారు ఆచరణాత్మకమైన వారుగా ఉంటారు. వీళ్ళు సహేతుకంగా అందించలేని ఏదైనా వాగ్దానం చేయకుండా ఉంటారు. వారి ఈ ఆచరణాత్మక భావం వారి స్వంత ఇబ్బంది మరియు పరిస్థితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు నిబద్ధతను పంచుకోకపోతే మీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ వారు దానిని తప్పకుండా పాటిస్తారు. ఇక సింహరాశి. సింహరాశి చక్రంలో జన్మించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సొంతంగా ఆలోచన కలిగి ఉంటారు. ఎక్కువగా దానిపైనే ఆధారపడి ఉంటారు. మూడో వ్యక్తి కోసం వారు ఎంత అవసరమో, ఎలా ఉందో విశ్లేషించిన తర్వాత వారు తీసుకుని ఏదైనా నిర్ణయించబడుతుంది. వారు ప్రతిష్టను కాపాడాలని వారు చేసిన విజ్ఞప్తి, వారి మాటను అనుసరించడానికి వారిని విశ్వసించడం చాలా సులభంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు వారు మంచి ముద్ర వేయడానికి ఆసక్తిగా ఉన్నందున వారు మాట మీద కూడా నిలబడే వారిగా ఉంటారు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉండాలని కోరుకుంటారు. ఎటువంటి వాగ్దానాలు చేయడానికి, రాజీ పడడానికి ముందుకైతే రారు. కానీ వారు తమ కుటుంబం మరియు ఇంటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులు తమకు ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయడం తమకు ఇష్టం లేదని, వారు అలాంటి పరిస్థితికి ఎప్పటికీ రాలేదని కూడా వీళ్ళు నిర్ధారణకు వస్తారు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారు వాళ్ళు ఇచ్చిన ఏదైనా మాట కానీ, లేదంటే వారు ఇచ్చిన ఏదైనా నిజాయితీగా ఉండడం కానీ బహిరంగంగానే ఉంటారు. వారు ఉల్లంఘించడం ద్వారా లాభం ఏమీ లేదని వారికి తెలుసు. కాబట్టి వారు అలాగా దాచలేకుండా వాగ్దానాలైతే చేయరు. ఎల్లప్పుడూ తమ సొంత విలువను పెంచుకోవాలని, ప్రయోజనం పొందాలని కోరుకుంటారు. తమ సొంత లాభం కోసం అవకాశాలు ఉంటే వాగ్దానంపై చర్చలు జరపడానికి కూడా వారు అంగీకారం తెలుపుతారు. ఇక మేషరాశి. మేషరాశి వారు వాగ్దానాలను తేలిగ్గా అయితే తీసుకోరు. కొన్నిసార్లు వారి క్షణంలో చాలా త్వరగా మాట మార్చేస్తూ ఉంటారు. వారికి మాట ఇవ్వడం కేవలం వాగ్దానం కంటే ఎక్కువ. అది వాగ్దానం, విశ్వాసానికి రెండింటికి సంకేతంగా ఉంటుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ అద్భుతాలను అందించే స్థితిలో తమను తాము గొప్పగా అనుకుంటూ ఉంటారు. అయితే వాగ్దానం చేసేటప్పుడు మటుకు చంద్రుడు నక్షత్రాలపై ప్రమాణం చేసి అంతటి వాగ్దానాన్ని ఇవ్వగలుగుతారు. వారు నమ్మిన దానికంటే ఇది చాలా కష్టమని వారు గ్రహిస్తారు. అలాగే నిరాశ కూడా చెందుతారు. వారు దీన్ని చేయలేకపోతే వాగ్దానం చెయ్యరు, అలాగే చెయ్యవద్దు కూడా. అయితే కొన్నిసార్లు వారు ఒక అద్భుతాన్ని కూడా తీసుకురాగలుగుతారు. ఇక మీనరాశి. మీనరాశిలో జన్మించిన వ్యక్తులు వారి మానసిక పరిస్థితిని బట్టి త్వరగా వారి వాగ్దానాలు మారుతూ ఉంటాయి. అలాగే పరిస్థితులను బట్టి, వారు అనుభవించిన అనుభవాలను బట్టి ఆ వాగ్దానాలు ఆలస్యం కూడా అవుతాయి. అలాగే ఆ వాగ్దానాన్ని ఆపివేయవచ్చు, లేదంటే దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే వారు వాగ్దానాలు ఇచ్చి పగటి కలలను కనకుండా వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తారు. ఇక తులారాశి. తులారాశి వారు ఎప్పుడు వారి చుట్టూ అద్భుతమైన మరి అందమైన గాలిని కలిగి ఉండాలని కోరుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు.
అయితే వీరు ఏదైనా వాగ్దానం చేస్తే వారు ఆ సమస్యను పరిష్కరించలేకపోతే దానికోసం చర్చలు జరిపి దానిపైన ఆ వాగ్దానం పైన తప్పకుండా వారికి నెరవేర్చే వారిగా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులను సంతోషపెట్టడానికి కూడా వారు ప్రయత్నిస్తారు. కానీ వారు ఎల్లప్పుడూ ప్రజల కోసం ప్రతిదీ అయితే చేయలేరు. దాన్ని కఠినమైన మార్గాల్లో కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారు తమకన్నా ఇతరుల కన్నా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు తమకు చేసిన వాగ్దానం సజీవంగా ఉంటుంది. అలాగే ఇతరులకు ఇచ్చిన వాస్తవానికి ఏదైతే ఉంటుందో అది కూడా మారిపోవచ్చు. వారు చిక్కుకోవడానికి ఇష్టపడరు, లేదంటే ఏదైనా చేయడానికి కూడా బలవంతం కూడా చేయరు. కాబట్టి వీరు పరిమితిని అయితే కోరుకోరు. వారు ఒక వాగ్దానాన్ని నెరవేర్చాలని ప్లాన్ చేస్తే అలా చేయడానికి ఏదైనా ప్రేరణ సరైన సమయంలో చేయటం వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఇక మిథున రాశి వారు ఇతరులకు సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. వారి మాటల బహుమతి వారు చెప్పినంత నిజాయితీగా ఏదైనా చెప్పడానికి వీలు కల్పిస్తుంది. కానీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అంటే ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు. వీళ్ళు ఇతర వ్యక్తుల పట్ల అందించే సహాయంతో మరింత వివక్ష చూపుతూ ఉంటారు. వారు కొత్త వాగ్దానంతో వేరొకరిని ఆకర్షించి ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చరు. సో ఫ్రెండ్స్, ఇదండి కొన్ని రాసుల వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.